హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పిల్లల ఫేవరెట్ రెసిపీ అండి, డోరా కేక్. అది చూడండి ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇంత సాఫ్ట్గా డోరా కేక్ ఎలా చేయాలి అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్ మనం జార్లో షుగర్ పౌడర్ చేయాలండి. సో నేను ఒక 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. ఇది జార్లో వేసి బాగా బ్లెండ్ చేయాలి, మనకు ఫైన్ పౌడర్ రావాలన్నమాట. సో నెక్స్ట్ ఒక బౌల్లో 1.5 కప్ మైదా తీసుకుంటున్నాను. సో 1.5 కప్ మైదా యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక బ్లెండ్ చేసుకున్నాం కదండి షుగర్. సో షుగర్ పౌడర్ అండి 1 కప్పు. సో ఇవి యాడ్ చేసిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా ఇది వేసి నేను ఇంకో పెద్ద కంటైనర్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేయాలండి ఫస్ట్. సో బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని పాలతో మిక్స్ చేయాలండి. వాటర్ వేస్తారు కొంతమంది, బట్ వాటర్ వేయకూడదు, మిల్క్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1/2 కప్ చూపిస్తున్నాను, బట్ నాకు మళ్ళీ మిడిల్లో కొంచెం యాడ్ చేశాను. సో ఆల్మోస్ట్ 1 కప్ ఆఫ్ మిల్క్ పట్టింది. 1 కప్ మిల్క్ యాడ్ చేసి ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట. మనకి ఎలా అంటే దోశ పిండి కన్సిస్టెన్సీలో రావాలి. సో దోశ పిండి కన్నా ఇంకొంచెం చిక్కగా ఉండాలి. సో అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక బౌల్లో వాటర్ని బాగా బాయిల్ చేసి అందులో ఒక చాక్లెట్ వేస్తున్నాను. చాక్లెట్ ఎక్కడ హోల్స్ లేకుండా చూసుకొని వేయండి, లేదంటే మళ్ళీ వాటర్లో మొత్తం మిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇందాక కలుపుకున్న పిండిలో ఒక 1 స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఈ మిక్చర్ని. సో మిక్స్ చేసిన తర్వాత మనం ప్యాన్ హీట్ చేసుకొని ఇది ఇప్పుడు మనము ఒక పెద్ద స్పూన్తో నేను ప్యాన్ మీద వేస్తున్నాను. బట్ ఇది దోశలాగా స్ప్రెడ్ చేయొద్దండి, అలా వేసి వదిలేయాలి అంతే. సో దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేయాలి. హై పెట్టకూడదండి, హై పెడితే బాగా బ్లాక్ అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చూడండి ఇలా బబుల్స్ వస్తుంది. సో ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనకు ఓకే కుక్ అయింది అని తెలుస్తుంది. సో దీన్ని ఉల్టా వేయాలి. ఉల్టా వేసిన తర్వాత ఇలా 2 సైడ్స్ బాగా ఫ్రై చేసేసి తీసేసుకోవడమే. జస్ట్ ఒక 3 to 4 minutes పడుతుందండి ఒక్కొక్క ఒక్కొక్క డోరా కేక్. సో ఇలా మనకి ఎన్ని డోరా కేక్స్ కావాలో అన్ని చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు 2 చేసి చూపిస్తున్నాను. సో ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇందాక మనం చాక్లెట్ మెల్ట్ చేసాం కదా, సో దీన్ని ఇప్పుడు జస్ట్ ఒక ఎడ్జ్లో చిన్న హోల్ వచ్చేలా కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక డోరా కేక్ తీసుకొని ఈ చాక్లెట్ అంతా దాని మీద వేసి స్ప్రెడ్ చేయాలి. సో మళ్ళీ ఈ చాక్లెట్ కూడా మనం డైరెక్ట్గా అది కట్ చేసి యూస్ చేసేసుకోవడమే అండి, మళ్ళీ ఇంకో బౌల్లో వేసి అవన్నీ అవసరం లేదు. సో జస్ట్ దీన్ని అలా చాక్లెట్ అంతా మనము స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా. సో ఇంకొక డోరా కేక్ ఉంది కదా, అది తీసుకొచ్చి దీని మీద పెట్టేసి ఇలా మనం హాఫ్ సెంటర్లో కట్ చేయాలి. సో మనకి చాక్లెట్ మొత్తం ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో పిల్లలు దీనికి టెంప్ట్ అయిపోయి మంచిగా తినేస్తారు. సో ఇదే అండి ఈరోజు రెసిపీ డోరా కేక్. సో ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా వచ్చిందో మీరు చూసారు. సో మీరు కూడా సేమ్ టిప్స్ ఫాలో అవ్వండి అండ్ సేమ్ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి, మీకు కూడా ఇలాగే వస్తుంది. And thanks for watching my vlog. Don't forget to like, share and subscribe.